పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీరు కూడా ఈ విధంగా బ్రూడింగ్ చేస్తే మీ చిక్స్‌లో మోర్టాలిటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీడియోలో చూస్తున్నట్లయితే సరైన బ్రూడింగ్ లేదనే చెప్పవచ్చు. చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు మనం జాగ్రత్తగా చూసుకుంటేనే చిక్స్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. చిక్స్ షెడ్‌లోకి రాకముందే బ్రూడింగ్‌ని రౌండ్ షేప్‌లో కానీ, స్క్వేర్ షేప్‌లో కానీ 500 to 1000 చిక్స్‌కి ఒక బ్రూడింగ్‌ని అరేంజ్ చేసి బ్రూడింగ్‌లో 4 to 5 ఇంచెస్ వరి పొట్టును పోసుకొని దానిపైన న్యూస్ పేపర్‌ని వేయాలి. చిక్స్‌కి కావాల్సిన టెంపరేచర్ ఫామ్ చేసి చిక్స్‌ని బ్రూడింగ్‌లో దించుకోవాలి. మీరు ఇవన్నీ చిక్స్ షెడ్‌లోకి రాకముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చిక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల స్ట్రెస్‌కి గురి అయ్యి వస్తాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఉన్న బ్రూడింగ్‌లోనే చిక్స్‌ని దించుకోవాలి. లేదు అంటే చిక్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. చిక్స్ షెడ్‌లోకి రాగానే వాటికి బెల్లం వాటర్ కానీ, షుగర్ వాటర్ కానీ, విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల చిక్స్‌లో స్ట్రెస్ తగ్గి యాక్టివ్‌గా అవుతాయి. వీడియోలో చూస్తున్న చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 9000 బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ ప్రాపర్ బ్రూడింగ్ చేయలేదని చెప్పవచ్చు. వీడియోలో చూస్తున్నట్లయితే షెడ్ మెయింటెనెన్స్ లేదు అండ్ బ్రూడింగ్‌లో టెంపరేచర్ మెయింటెనెన్స్ లేదు అండ్ చిక్స్‌కి వాటర్ కూడా పెట్టలేదు. ఈ విధంగా బ్రూడింగ్ ఉంటే చిక్స్‌లో మోర్టాలిటీ తప్పకుండా అవుతుంది. కాబట్టి మనం చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు చిక్స్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సరైన బ్రూడింగ్ తప్పకుండా చేయాలి. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా వెంకాప్ 435 బాయిలర్ చిక్స్ కావాలి అంటే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర హెల్తీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి.